మీకు ఇది జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. స్కీమ్ కాదు, అతిపెద్ద స్కామ్. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్న కార్యక్రమం సమగ్ర భూరక్ష. ఎప్పుడో దశాబ్దాలుగా ఉన్న భూమి సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అదే గ్రామీణ స్థాయిలో ప్రజలకు లభించిన ఒక వరమని ప్రభుత్వం చెప్తుంది. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భూరక్ష పథకంపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూరక్ష పథకాన్ని కేవలం దోచుకున్న భూముల్ని దాచుకునేందుకు మాత్రమే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయని పవన్ వ్యాఖ్యానించారు. నా భూమిపై నీకు హక్కేంటి అనేది ఇక్కడి సమస్యగా ఉందన్నారు. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దాచుకోవచ్చని, కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చని తెలిపారు. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధత చేసేందుకే దీన్ని తీసుకొచ్చారా? ఇలాంటి వాటి ద్వారా ఋషికొండను దోచుకొని నచ్చిన వారికి రాసుకోవచ్చు. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పవన్ నిప్పులు చెరిగారు. తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో గుంటూరు, విజయవాడ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు పవన్ కళ్యాణ్ని కలిశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన సమగ్ర భూరక్ష చట్టంలో లోపాలపై పవన్ వారితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ సమగ్ర భూరక్షలో కోర్టుల మధ్యవర్తిత్వాన్ని తీసేశారని అన్నారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందన్నారు. నేను విన్నది మొట్టమొదటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలా మందిలో ఉంది. అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన, నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయేంటి, ఇతని ముఖ చిత్రంతో ఈ రాయేంటి, హద్దులు రాయేంటి, వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు, మీరందరూ నా కింద లోబడి ఉండాలి. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు. అసలు ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మ ఉండడం ఏంటి? రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. సమగ్ర భూరక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతిస్తా. సగటు మనిషికి సులువుగా అర్థమయ్యేలా ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తా. అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు కొంత సమయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మరి దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.